రాజమండ్రి దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 13.75 అడుగులకు నీటి మట్టం చేరింది. 175 గేట్ల ద్వారా 12 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. సువర్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి విలయతాండానికి నిన్న ఏలేరు ఉప్పొంగి ప్రవహిస్తే ఉగ్రరూపం దాల్స్తే ఈరోజు శాంతించింది. మరోవైపు గోదావరి చూసినట్లయితే ప్రస్తుతం ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా రెండో ప్రమాద హెచ్చరికని ఉదయం 5 గంటలకు డిక్లేర్ చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే 14.6 అడుగుల నీటి మట్టం ప్రస్తుతం ఉంది. ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజీలోని మొత్తం 175 గేట్లు కూడా మనం చూస్తున్నాం పూర్తిగా ఎత్తు ఉంచారు. పైనుంచి వచ్చిన వరదని వచ్చినట్టుగా ఆ దిగుకి విడుదల చేస్తున్నారు. అంటే దాదాపుగా ఇప్పుడు 14 లక్షల క్యూసెక్కుల నీరు ఆ సముద్రంలోకి విడుదలవుతుంది. దీంతో ఆ దిగువను గల కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలన్నీ కూడా భయాందోళనలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. వశిష్ట, వైనితేయ, గౌతమి నదులు కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ 2 నెలల్లో చూసినట్లయితే జూలై, ఆగస్టు, ఇప్పుడు సెప్టెంబర్, ఈ 2 నెలల్లో చూసినట్లయితే దాదాపుగా 3వ పర్యాయం గోదావరికి వరద ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి. అయితే ఇది మరొక 2 రోజుల వరకు కూడా ఇదే స్థాయిలో పెరుగుతూ 17 లక్షల క్యూసెక్ నీరు వరకు వెళ్తుందని చెప్పి ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. దీంతో మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు, అంటే ఛత్తీస్గఢ్కు, సబరి, అలాగే మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకి భారీగా వరద వచ్చి గోదావరిలో చేరుతున్న పరిస్థితి. దీంట్లో పోలవరానికి భారీగా వరద నీరు చేరుకుని పోలవరం ప్రాజెక్టు దగ్గర ఇప్పుడు 13 లక్షల ఇన్ఫ్లో దిగుకి 48 గేట్ల ద్వారా దిగుకు వస్తుంది. ఏదైనా ఇప్పుడు సింతూరులో దీనివల్ల సబరి కూడా 45 అడుగుల నీటి మట్టంతో కొనసాగుతుంది. సింతూరులో బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం ఇప్పటికీ 44 గ్రామాలకి రాకపోకలు సింతూరు ఐటీడీఏలో నిలిచిపోయినాయి. విఆర్ మండలం సింతూరుకి మొత్తం కోనవరానికి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అనేక మంది బాధితులు కొండ మీద అలాగే గట్ల మీద డేరాలు వేసుకుని ఇక్కడ జీవిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే చాలా చోట్ల పునరావాస కేంద్రాలకి ఈ బాధితుల్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దగ్గరుండి తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ ప్రశాంతి ఇక్కడ వరద పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ దాదాపు లంక గ్రామాల్లో 3 లంక గ్రామాల్లో ఉన్న 156 లంక కుటుంబాలని రాజమండ్రి పునరావాస కేంద్రానికి తరలించారు. అదే దిగువను చూసినట్లయితే కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇప్పటికే అప్రమత్తం చేసి నిన్న నుంచి కూడా లోతట్టు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి పునరావాస కేంద్రానికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. మొత్తం కోనసీమలోని కాజువేలు, అప్పన రామణ లంక, అలాగే అప్పనపల్లి కాజువే, అలాగే ముక్తేశ్వరం దగ్గర ఎదురుముడి కాజువే ఇవన్నీ కూడా మునిగిపోయినాయి. అలాగే గంటి పెద్దపూడి దగ్గర భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. గత నెలలో వచ్చిన వరదలకి ఇక్కడ బోటు కూడా మునిగిపోయి ఒకరు చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు అంతా కూడా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇక్కడ మరబోట్లన్నీ కూడా నాటు పడవలన్నీ కూడా నిషేధించారు. దాదాపు కోనసీమలోని 17 రేవుల్లో ఇంజిన్ బోట్లని, మెకనైజ్డ్ బోట్లని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరికైతే నిత్యావసరాలు, అంటే ఆసుపత్రి కానీ ఇతర పాలు ఇటువంటి నిత్యావసరాల కోసం ఇక్కడ రాకపోకలకు మాత్రం ఈ బోట్లను ఏర్పాటు చేసి అధికారుల్ని ఇక్కడ సిద్ధం చేశారు. మరోవైపు చూసినట్టయితే ఇరిగేషన్ అధికారులు ఏదైతే గోదావరికి నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో కోనసీమలోని లంక గ్రామాలకి వశిష్ట, వైనితేయ, గౌతమి నదుల మధ్య ఉన్న
ఏదైతే ఏటిగట్లు ఉన్నాయో ఈ ఏటిగట్లు బలహీనంగా ఉన్న ఏదంటే కోటిపల్లి దగ్గర సుందరపల్లి, అలాగే ఇక్కడ మద్దూరు లంక, పైన చూసినట్లయితే చిత్తనగరం దగ్గర ములక్కల్ లంక, ఈ ప్రాంతాల దగ్గర కొంచెం బలహీనంగా ఏటిగట్లు ఉన్నాయి. ఈ ఏటిగట్ల దగ్గర ఇసుక బస్తాలతోటి అంతా కూడా సంసిద్ధంగా ఉన్నారు. గత వరదలకే వీటిని పటిష్టం చేశారు. ఇప్పుడు ఇంకా వరద పెరిగినప్పటికి కూడా ఎలాంటి ఇబ్బంది విపత్కర పరిస్థితులు ఎదురు కాకుండా ఇసుక బస్తాలతో సిద్ధంగా ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. కొల్లేరు పర్యటన అనంతరం ఏరేలు ద్వారా గోదావరి వరదను కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత ఏలేరుకి వెళ్ళి ఏలేరులో ముంపు ప్రాంతాలలో పరిశీలించి ఇక్కడ బాధితులను కూడా పరామర్శించున్నారు. అయితే ఏలేరులో ఇనుపులో 14,000కి తగ్గింది. ఇప్పుడు కేవలం 9,000 క్యూసెక్కుల నీరు దిగువ విడుదలవుతుంది. దీనివల్ల ఏలేరు శాంతించడంలో గత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితుంది. ప్రస్తుతం అయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఈ సాయంత్రం వరకు కూడా ఇంకా నీటి మట్టం పెరుగుతుంది, ఇంకా ఇనుపులో కూడా ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ.